నమస్తే. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు గాయత్రి రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజు యొక్క ప్రాశస్త్యం గురించి, గాయత్రి అమ్మవారి యొక్క విశిష్టతను గురించి మనకు తెలియజేసేందుకు భారతీయం సత్యవాణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. దసరా శుభాకాంక్షలు. నా శుభాకాంక్షలు. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామండి మీ శ్లోకంతో. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈరోజు ప్రాశస్త్యం గురించి, పూజా కార్యక్రమాల గురించి మాట్లాడుకుందామండి. మరి అమ్మవారి అలంకరణ ఎలా ఉండాలి, పూజా కార్యక్రమాలు ఎలా ఉండాలి? ముఖ్యంగా అంటారు గాయత్రి అమ్మవారికి సంబంధించి కానీ పూజా కార్యక్రమాల్లో మహిళలు మంత్రతంత్రాలు పాల్గొనరు. మరి ఎందుకంటారు? అంటే పసిపాపగా ఉన్నటువంటి బిడ్డ ఇప్పుడిప్పుడే ఊహొస్తోందండి అంటాంగా. ఇప్పుడు ఊహొస్తోందండి, అందరినీ గుర్తుపడుతోందండి, కొంచెం బుద్ధి, ఎందుకంటే ఆ బుద్ధి వైపుకి మళ్ళుతోంది పాప. అందుకని ఆ వయసులో చంకలో పెట్టుకుని అమ్మ లాలకు దండం పెట్టు, మంచి బుద్ధిని ప్రసాదించమని అడుగు అని తల్లి నేర్పిస్తుంది ఇప్పుడే ఆ వయసులో. అదే గాయత్రి. గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, సర్వులకు శ్రేయోదాయకమైన మంచి బుద్ధి వైపు నన్ను ప్రేరేపింతువుగాక. ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థం. సంవత్సరానికి 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు కలిపితే ఎన్నైనాయి? 24. ఏమ్మా అంటే 24 అంటే 24 అక్షరాలే ఉంటాయి గాయత్రి మంత్రానికి. ఓం భూర్భువస్వః తీస్తే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. 24 అక్షరాలు. అంటే ఆ సృష్టి యొక్క గానంతో మన జీవిత గానాన్ని శృతి కలుపుకోవడం, మంచి బుద్ధి వైపుకు ప్రచోదనం చేయటం. అందుకే చూడు అన్నమయ్య అంటాడు, చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. చెడిపోనివ్వకుండా, దేని నుండి చెడిపోనివ్వకుండా, ధర్మాన్ని నుంచి చెడిపోనివ్వకుండా. ఎంత గొప్పగా ఉంది చూడు. ధర్మాన్ని నుంచి చెడిపోని, ధర్మ మార్గం నుంచి నా అడుగు జారిపోకుండా నన్ను కాపాడుకునేటటువంటి మంత్రమే గాయత్రి మంత్రం. మనను మననం చేసిన కొద్దీ మనల్ని రక్షించేది గాయత్రి మంత్రం. పసిపాపగా ఉన్న పాప క్రమంగా పెరుగుతూ ఉన్న కొద్దికి ఇక బుద్ధి వికసించేటటువంటి అవతారం గాయత్రి అవతారం. అందుకని గాయత్రి మాతగా ఈ 3వ రోజున మనం కొలుచుకోవటం అనేటటువంటిది మనకు అనూచానంగా వచ్చిన సాంప్రదాయం. అలా ఒక్కొక్క రోజుగా తర్వాత అట్లా పెంచుకుంటూ పోతుంటాం. అలాంటి గాయత్రిని స్త్రీలు మంత్రాన్ని ఉచ్చరించకూడదని, అలా గాయత్రీదేవిని పూజించకూడదని, అసలు స్త్రీలు వేదాలే చదవకూడదనేటటువంటిది ఒకటి ఉంది కదమ్మా అని అంటున్నావు కదమ్మా నువ్వు. ప్రతిదీ కూడా శాస్త్రాల్ని అర్థం చేసుకోవడంలో మనం చాలా పొరపాటు పడ్డాం. ఏమని చెప్పింది? స్త్రీలు చదవకపోయినా పర్వాలేదు అని చెప్పింది. ఆనాడు బ్రహ్మవాదినులందరూ కూడా సీత, ద్రౌపది, అనసూయ, గార్గి, లోపాముద్ర, మైత్రేయి, వీళ్ళందరూ కూడా వేదాలను అవపోసన పట్టినటువంటి వాళ్ళు. గాయత్రి మాతే స్త్రీ అయినప్పుడు ఇంక స్త్రీలు వేదాలు చదవకపోవటం అనే దానిలో అర్థం ఉందా? లేదు కదా. కాబట్టి వేదాలు చదవకపోయినా పర్వాలేదు, ఏం కొంప మునగలేదు చదవకపోతే. వేదం ఏమి చెబుతున్నదో ఆ స్థితిలోనే స్త్రీలు ఉంటున్నప్పుడు ఇక వేదాలతో పనే ఉంది. ఏ వేదాధ్యయన పరుడు కూడా ఆమె ముందు సాటిరాడు అని చెప్పింది. ఎంత గొప్ప మాటమ్మా. ఎందుకని? ఆమె జీవితమే వేదనలతో ప్రారంభమవుతుంది. తన జీవితాన్ని తను కోరి తెచ్చుకుంటుంది, కష్టాలన్నీ. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటుంది, కష్టాలను కూడా ఇష్టంగా భరిస్తుంది. కాబట్టి వేదం ఏ స్థితినైతే బోధించో ఆ స్థితిలో నువ్వు ఉంటున్నప్పుడు వేదాలతో నీకు పనే ఉందని చెప్పి వేద చదవకూడదని ఇంటర్ప్రిట్ చేసేసారు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్, మిస్ఇంటర్ప్రిట్ చేసేసారు. మన శాస్త్రాలన్నింటినీ కూడా అపార్థాలు సృష్టించారు. మా మాస్టర్ గారు ఎప్పుడు అంటూ ఉండారు, ప్రతి కార్యాలయంలో జనగణమణ అనేది వందే మాతరం కనుక ఆ కార్యాలయం ఆరంభంలోనే ప్రతి వారి చేత జాతీయ గీతాన్ని ఆలపింపజేసి ఉన్న, ప్రతి పిల్లవాడిని ఉయ్యాలలో వేసినప్పుడు బారసాలలో ప్రతి తల్లి కూడా గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తే సమాజం ఇంత చెడిపోయి ఉండేది కాదు, ఇంత జాతీయ భావన కొరవడి ఉండేది కాదన్నారు. అది కరెక్ట్. అది ఇలా అన్నింటికి ఆంక్షలు విధించేశారు. గాయత్రి మంత్రం అనేది ప్రపంచ ప్రార్థన. ఆడవాళ్ళకు బుద్ధి అక్కర్లేదా? మహమ్మదీయులకు బుద్ధి అక్కర్లేదా?
క్రైస్తవులకు బుద్ధి అక్కర్లేదా? ఎవరికి బుద్ధి అక్కర్లేదు? అందరికీ బుద్ధి కావాలిగా, అందరికీ బుద్ధి వికసించాలిగా. కాబట్టి ఇది యూనివర్సల్ ప్రేయర్. కాబట్టి మతికి సంబంధించినటువంటి విషయాలని మతానికి పులిమేసి సమాజాన్ని దూరం చేసి నష్టం చేస్తున్నారు. మన సొంత తెలివితేటలు ఉపయోగించి మనం తోచినట్టుగా మనం డ్రైవ్ చేసుకుంటే ఎట్లాంటిది ప్రమాదమో, మన సొంత భాషతో మనం యుద్ధాన్ని ఇంటర్ప్రిట్ చేసేసి సమాజానికి చాలా నష్టం కలిగించామమ్మా. కాబట్టి అసలు గాయత్రియే స్త్రీ అవుతున్నప్పుడు, మూర్తి అయినప్పుడు స్త్రీలు చదవకూడదనేది ఏముంది? స్త్రీలు పూజించకూడదని ఎక్కడుంది చెప్పండి? ఆవిడే ఆ రూపం. ప్రతి తల్లి ఇప్పుడు చూడు, నేను చూస్తున్న సత్సం గాయత్రిలా ఉన్నావు. ఆ రూపం, ఆ అందం, అందుకని గాయత్రి అనేది వేదమాత. అసలు వేదాలకు ఆవిడే మాత. వేదాలన్నీ వచ్చిన గాయత్రి మంత్రాన్ని చేసుకునే కదా 24 శ్లోకాలు, 1000 శ్లోకాలతోనే కదా రామాయణం దాన్ని న్యాసం చేసుకుంటూ రాసింది వాల్మీకి మహర్షి. గాయత్రి మంత్రమే కదా, అందరికీ బుద్ధిని ప్రసాదించమనేదే కదా. కాబట్టి అటువంటి గాయత్రి మంత్రం సర్వులకి శ్రేయోదాయకమైనటువంటిది, సర్వులు కూడా ఉచ్చరించవలసింది, గొంతెత్తి గానం చేయదగినటువంటి మంత్రం. కాబట్టి ఏ రకమైనటువంటి ఆంక్షలు లేవు. దాన్ని ఉచ్చరించవలసిన విధంగా ఉచ్చరించమని చెప్పారు, ఎక్కడ తప్పులు దొరలకుండా చెప్పమని చెప్పారు తప్ప చదవకూడదనేటువంటి ఆంక్షలు లేవు. అందరూ చదవచ్చు. దీనిని ఒక ఉద్యమంగా కూడా చేసుకొచ్చారు ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. అక్కడ శాంతికుంజు శ్రీ పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు గాయత్రి మంత్రాన్ని అన్ని వర్గాల వాళ్ళకి కూడా పైకి ఉచ్చరిస్తూ హోమాలు చేయడానికి కొన్ని లక్షల మంది పండితులను తయారు చేశారు. కాబట్టి ఎటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల సమాజం చాలా నష్టపోయిందమ్మా. ఇప్పటికైనా అటువంటి భావాల నుంచి మనం చాలా దూరం రావాల్సినటువంటి అవసరం. ఇది మతానికి సంబంధించి కాదు, ప్రపంచానికి కావాలి, ప్రపంచానికి కావాలి తల్లి, ప్రపంచానికి కావాల్సింది. ఇవాళ చూడండి, ఇవాళ ఎందుకు వస్తుంది ఇదంతా? వారి ఈ సంక్షోభం అంతా దీని మంచి బుద్ధి లేకపోవడం వల్లే కదా. ఆ మంచి బుద్ధి అనేది లేకపోవడం వల్ల ఈ ఉగ్రవాదం, తీవ్రవాదం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? అదే కనుక గాయత్రి మంత్రానికి అందరం కనుక చదివించేసి ఆ మంచి బుద్ధి వైపుకి ప్రచోదనం జరిగితే అసలు ఈ సంఘర్షణలు ఎందుకు వస్తాయి? మరి అమ్మవారు కూడా మంచి బుద్ధి కోల్పోనందువల్లే కదా మహిషాసురుడిని ఎందుకు వధించింది, భండాసురుడిని ఎందుకు వధించింది, విషంగుడు, విసుక్రుడు వీళ్ళందరినీ ఎందుకు వధించింది? మనలో ఉన్నటువంటి రాక్షస గుణాలని. కాబట్టి జ్యోత్స్న ఇప్పుడు మన గాయత్రి మంచి బుద్ధి అనేటటువంటి విషయానికి వస్తే మనకు రాక్షసులను కనుక ఒకసారి పరిశీలిస్తే విషంగుడు, విసుక్రుడు రాక్షసులు. తర్వాత ఆ విషంగుడు, విసుక్రుడు కూడా ఇతనికి బ్రదర్సే మళ్ళీ. ఏది? భండాసురుడికి ఆయన భుజాల నుంచే పుట్టుకొచ్చారు. విషంగుడు అంటే ఎవరు? మనలో విషయలంపటత్వాన్ని పెంచి పోషించేవాడు. మనం కూడా అన్ని విషయాలని పోగు చేసుకుంటూ కూర్చుంటాం, విషయలంపటత్వం పెరుగుతుంది. మరి అతని తర్వాత విసుక్రుడు. ఆ విసుక్రుడు ఏం మనలో ఉన్న శుక్రధాతుకు వికారాలు కలిగి వ్యభిచారం వైపుకి మళ్ళీ కామోద్రేకాన్ని, కామాన్ని ప్రేరేపించి అత్యాచారాలకు గురి చేసేవాడు విసుక్రుడు. అలాగే ప్రజ్ఞుడు అంటే శాడిస్టు, మానసికంగాను శారీరకంగాను కూడా హింసించేవాడు శాడిస్టు. ఏమ్మా ఆ విధంగా ఒక్కొక్క రాక్షసుడు రక్తబీజుడు, వాడు రక్తం కనుక కింద నుంచి 1000 మందికి వ్యాపింపజేస్తాడు. ఎయిడ్స్ లాంటి వాడు. రక్త పిపాసుడు, వడ్డీల మీద వడ్డీలు గుంజేసి రక్తాన్ని పీడించేవాళ్ళు లేరు. రక్త పిపాసు మనలోనే ఉన్నారు వీళ్ళంతా. అలాగే సక్రోధుడు, తన కోరిక కనుక తీరకపోతే యాసిడ్ పోసైనా చంపేస్తాడు, కత్తిపోటుకైనా గురి చేస్తాడు తప్ప అటువంటి ఆ కోరిక అనేటువంటి అంత క్రోధానికి తీసుకువెళ్ళేటటువంటి వాడు సక్రోధుడు. అవసరం చంపేస్తాడు కూడా తన కోరిక తీరకపోతే. తర్వాత శుంభులు, లోభానికి, మోహానికి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? మనలో ఉన్నాయి. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి గాయత్రి అనేటటువంటిది అమ్మవారు మన మంచి బుద్ధి వైపు మనం ప్రేరేపించి ఉత్తమమైనటువంటి ఒక పౌరుడిగా, సమాజానికి ఒక పనికి వచ్చేటటువంటి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి ఆరాధ్య దైవమే గాయత్రి మాత, వేదమాత. అసలు మామూలుగా రాక్షసులు అనగానే ఇంత పెద్ద ఆకారం వేసుకొని చూడనవసరం లేదు. సమాజంలో మనతో ఉన్నటువంటి అసాంఘిక శక్తులే, సాంఘికం కానటువంటివే రాక్షసులు. అసలు ఈ చిన్న విషయం తెలియక మన కోరికలు, మనకు సంబంధించినటువంటి చెడు బుద్ధికి సంబంధించినవే రాక్షస గుణాలు అనేటువంటి చిన్న పాయింట్ను మనం మిస్ అయిపోయి అమ్మవార్లు అంటే మంచే అమ్మవారు అన్నది వదిలిపెట్టి మనం మిగతా వైపుకు వెళ్ళి పూజా కార్యక్రమం అనేది ఏదో తంతు వరకే చేస్తున్నాను చూడండి. అసలు ఈ చిన్న పాయింట్ ఒక్కటి కనుక పట్టుకుంటే అసలు ఖచ్చితంగా సద్బుద్ధి వైపే ప్రయాణం నడుస్తుంది. కూటమ్మ పూజా కార్యక్రమాన్ని చేయించేటటువంటి వాళ్ళు కూడా వివరించి చెప్పాలి. ఆ ప్రసాదం అక్కడ తీసుకుండి, దక్షిణ ఇక్కడ పెట్టండి, అది ఇటు పెట్టండి, ఈ హడావుడి కాకుండా కూడా ఆ పూజ యొక్క పరమార్థాన్ని వివరిస్తూ, పెళ్లి యొక్క పరమార్థాన్ని వివరిస్తూ కనుక ఎప్పుడైతే మనం చెబుతామో అప్పుడు సంస్కృత శ్లోకాలు అందరికీ అర్థం కావు కదా. మాంగళ్యం తంతునా నేనా మమ జీవని అనేటప్పుడు ఆ మాంగళ్యం కట్టేటప్పుడు దాని అర్థం ఏమిటి? చాలామంది ఏమనుకుంటున్నారు, మాంగళ్యం కడుతూ ఉండి ఈ అమ్మాయి మీద నేను పెత్తనం చేయడానికి కడుతున్నాను అని. అక్కడ అతను ఏమంటున్నాడు, నీవు లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు, నువ్వే నా జీవితానికి అసలైన హేతువు, కాబట్టి నువ్వు నిండు నూరేళ్ళు జీవించమని అతను అంటూ ఉంటే ఆ అర్థాన్ని చెప్పుకోకుండా ఏదో మమ అనేసేసి చెప్పేసేసి అర్థేచ ధర్మేచ అర్థేచ కామే. ఏమిటి ధర్మేచ అర్థేచ కామేచ? దాని అర్థం వాడికి చెప్పాలి కదా. మాంగళ్యం ఎందుకు కడుతున్నాడు,
అసలు నాతిచిరామి అంటే ఏమిటి, అసలు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తున్నాం, ఇవన్నీ మనం ఎక్కడ చెప్తున్నాం వాళ్ళకి నేటి తరానికి. ఒకప్పుడు చెప్పకపోయినా పెద్దవాళ్ళ మాట ఒబే చేసి వాళ్ళందరూ కూడా హాయిగా జీవించారు. ఇవాళ తరం ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే తరానికి తప్పకుండా వివరంగా మనం చెబితే తప్పకుండా స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా పూజ చేసేప్పుడు వాళ్ళకి వివరించాలి. పూజ కార్యక్రమాలు కూడా ఒక సైంటిఫిక్ రీజన్తోనే నడుస్తూ ఉంటాయి. మరి పూజా కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు కూడా మీరు అన్నట్టు హడావిడిగా చేసేస్తూ ఉంటారు. యాక్చువల్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా అక్కడ ఇంపార్టెంట్ విషయం. పూజా విధానం అనేటువంటి హడావిడిగా ఒక క్రతువులాగా చేసినప్పుడు నువ్వన్నట్టు అట్లాగే అనిపిస్తుంది. అసలు మనకు పూర్వం మనకి ఏం చెప్పింది భగవద్గీత కూడా, అనన్యాశ్చింతయంతో మమ, ప్రతిదానిలోనూ కూడా దైవాన్ని చూసుకోవటం అనేటటువంటిది మనకు అనన్య చింతన. పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడుతాం, వెళుతాం. ఇప్పుడు మహాపూజ, ఇప్పుడు శంకరాచార్యులు వారు అనుకుంటా ఏమనంటాడు, నేను చేసే ప్రతి కార్యకలాపాలు కానీ, నేను చేసే నడవడిక, నేను వేసే అడుగు కూడా, నేను వేసే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణే, నేను మాట్లాడే ప్రతి మంత్రము నీకు మంత్రమే, నేను మాట్లాడే అని ఏ విధంగా అదే మహాపూజ అగ్గుగా కానీ ఎలా అయితే కోరుకున్నారో, మనం చేసే ప్రతి పని దైవ కార్యమే అనుకుంటూ చేసుకుంటున్నప్పుడు అసలు ఈ పూజ అనేది అసలు అక్కర్లేదు మనకి. భగవంతుడే నాకు ఈ చీరగా వచ్చి నాకు ఆచ్ఛాదన కలిగించాడు, భగవంతుడే నాకు ఇదిగో పెన్నుగా కూడా నాకు రాయడానికి సహకరించాడు అనేది ప్రతిదానిలోనూ దైవాన్ని చూసుకోవటం అనేది అనన్య చింతన ఏదైతే ఉన్నదో అది ఉన్నప్పుడు ప్రత్యేకించి ఇంక పూజ ఎందుకమ్మ సిల్లీగా అనిపించదు మనకది. కాబట్టి సమాజ పరమేశ్వరుడిని ఆరాధించటం అనే దానికి విగ్రహారాధన పేరిట మనకు ఒక శిక్షణా కార్యక్రమాన్ని మన పూర్వీకులు మనకు అందించారు. కాబట్టి ఎప్పుడూ శిక్షణలోనే ఉండిపోకోకుండా దాని పరమార్థాన్ని గ్రహించిన తర్వాత నీ జీవితానికి అన్వయం చేసుకుని నువ్వు జీవించినప్పుడే నీ జీవితం యొక్క పరమార్థం నెరవేరుతుంది అని మనకు పూర్వీకులు మన మహర్షులు చెప్పారు. కాబట్టి ఋషివాక్కు మనకి ప్రధానం. కానీ ఇక అమ్మవారి అలంకరణ, ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. మరి ఈరోజు గాయత్రి అమ్మవారిగా దర్శనమిస్తారు. మరి ఈ అలంకరణ ఎలా ఉండాలంటారు? పెరుగుతూ ఉన్న క్రమంలో ఆడపిల్లలకి ఏ రకంగా మనం అలంకరించుకుని వాళ్ళను చూసి ముచ్చట పడుతూ మురిపంగా ఉంటామో ఆ విధంగా అలంకరణ అనేది మనం అనుభూతి ప్రకారంగా మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న అలంకరణలు కాకుండా చక్కగా ఆ లక్ష్మీ స్వరూపంగా ఆ చక్కగా అనుభవం ఏమంటారంటే ఒక వైభవ పద్ధతిలో మనం ఎలాగైనా మనం చేసుకునవచ్చు. పట్టేటటువంటి నైవేద్యాల విషయానికి వస్తే ఇందాక మనం అనుకున్నట్టుగా నేను చెప్పినట్టుగా బిడ్డ పెరుగుతూ ఉన్న క్రమంలో ఎటువంటి ఆహార పదార్థాలను మనం పెంచుకుంటూ పోతూ ఉంటామో ఆ ప్రకంగా పెంచుకుంటాం నైవేద్యాలను కూడా. ఇక అమ్మవారు యుద్ధానికి బయలుదేరుతోంది, కొద్దిగా పెరుగుతోంది, పెద్దదవుతోంది, యుద్ధానికి వెళుతుంది. ఇంకా మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఆమెకు శారీరకమైనటువంటి దారుఢ్యం కావాలి. చాలా ఆ అవసరానికి తగినట్టుగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఏమిటి అవే పెడతాం. అందుకని మేము ఇంకా కొంచెం పెరిగితే మినపగారెలు, అల్లం గారెలు అవి పెడతాం. ఎందుకంటే మినుములు మాంసకృతులు ఉంటాయి కాబట్టి. అట్లా గాయత్రీదేవిగా 3వ రోజు కాబట్టి ఈ రోజున నైవేద్యం కూడా మనం చక్కగా పొంగలి చేసుకోవచ్చు. తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా అన్ని రకాల ఫలాలు కూడా కట్ చేసి ఒక మనం ఇదేంటి ఫ్రూట్ సలాడ్ లాగా పెడతాం చూడమ్మా, అలాంటిది కూడా మనం పెట్టుకోవచ్చు. తీపిగా పొంగలి పెట్టుకోవచ్చు. అమ్మ, అసలు గాయత్రి మంత్రం గురించి చాలా విశిష్టంగా చెప్తారు. అసలు చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి దాని అర్థం ఏంటి అసలు? అమ్మ, ఈ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు దర్శించి మనకు అందించినటువంటిది. సూర్యాంతర్వర్తి అయినటువంటి దివ్య తేజస్సుని మనం ప్రార్థించే మంత్రం ఇది. ఓం భూర్భువస్సువః అనే వ్యాహృతులు ఏవైతే ఉన్నాయో, భూ అంటే భూలోకం అంటే పదార్థమయమైన ఈ దేహము, భువర్లోకం అంటే ఈ దేహాన్ని నడిపించే ప్రాణశక్తి, ఆ దేహాన్ని నడిపించడానికి కావలసి సంచరించే ప్రజ్ఞాశక్తి సువర్లోకం. భూర్భువస్వ అంటే 3 లోకముల నుండి ప్రార్థిస్తున్నాను. ఏమని? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సర్వులకు వరేణ్యం అంటే వరించదగినటువంటిది. ఏది వరించదగినది? దేనిని వరిస్తారు? ఒక వరుడిని కానీ ఒక వధువుని కానీ శ్రేష్టమైనటువంటి వాడిని వరించదగిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే అందరికీ శ్రేయోదాయకమైన, అందరూ కూడా వరించదగినటువంటి మంచి బుద్ధి వైపు నన్ను ప్రేరేపింతువుగా కానీ ఈ 3 లోకముల నుండి నేను కోరుకుంటున్నాను. అందుకే నారదుడు త్రిలోక సంచారి అనడంలో ఉన్న అర్థం కూడా ఇది. 3 లోకాలు మనలోనే ఉన్నాయిగా. పదార్థం ఈ దేహం ఉంది, ఈ దేహాన్ని నడిపించేటువంటి ప్రాణశక్తి ఉంది, ఈ ప్రాణశక్తిని ఆజ్ఞాపించే ప్రజ్ఞాశక్తి ఉన్నది. ఈ 3 లోకముల నుండి ఇదిగోనమ్మా నేను ఇలా కోరుకుంటున్నాను, నాకు మంచి బుద్ధిని ప్రసాదింతువుగాక. ఇదమ్మా గాయత్రి మంత్రం యొక్క అర్థం.
ఇది ప్రతిరోజు కూడా మననం చేసుకుంటే ఇంక ఏ మంత్రాలు అక్కర్లేదు. ఇది ప్రధానమైనటువంటి గొప్ప వేదాలలో నుంచి మనకు విశ్వామిత్రుడు అందించిన దివ్యమైనటువంటి మంత్రం ఇది. తిరిగి స్వాగతం. చిన్నపిల్లలు తెలియకపోయినా కూడా బుజ్జి బుజ్జి మాటలతోని అలా చెప్తుంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండే గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం, దాని యొక్క అర్థము, అది తెలిసినటువంటి నడవడిక ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ళకు తెలియజేస్తే అంతకైనా అద్భుతమైనటువంటి ప్రపంచం ఇంకేంటి. అంతే కదా. అందుకని కదా హోమం చేసేటప్పుడు కూడా మన గాయత్రి ఇదం గాయత్రి ఇదం నా మమ, ఇది గాయత్రి దేవి, ఏది నాది కాదు ఏమంటున్నాం మనం పూజ చేసేటప్పుడు, ఇదేది నాది కాదు. మళ్ళీ పూజానంతరం కూడా ఏమంటున్నాం, ఇదంతా పరమేశ్వరార్పణమస్తు. అప్పటి వరకు ఏదో కోరుకుందామని కూర్చున్నాం భగవంతుడి దగ్గర. ఎప్పుడైతే భగవంతుడి దగ్గర కూర్చుని అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేసుకున్న తర్వాత ఆ పూజ యొక్క పరమార్థం ఏంటో మనకు గోచరం అయిపోయిన తర్వాత మంత్రపుష్పం చెప్పి ప్రదక్షిణ చేసి నాలోనే దేవుడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత మనం ఏమంటున్నాం అప్పుడు, వివేకానందుడు కనుక అప్పటి వరకు కోరికతో అమ్మవారిని దర్శించుకోవాలని వివేకానందుడు అమ్మవారి దర్శనం అవ్వగానే ఏమీ కోరుకోవాలనిపించలేదు ఆయనకి. అలాగే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత చివరికి ఏమంటున్నా, ఏ కోరిక కోసం అయితే ఆ కోరికను మర్చిపోయి ఇదంతా మళ్ళీ నీకే అర్పించేస్తున్నానమ్మా అని హారతి ఇచ్చేస్తున్నాం. అంటే అంతర్దర్శనం అయిపోయింది మనకి, నాలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి నా చుట్టూ నేనే ప్రదక్షిణ చేసుకుంటున్నా, నాలో ఉన్న దైవానికి నేను నమస్కారం చేసుకుంటున్నా. ఎంత గొప్ప భావనమ్మా అది. కాబట్టి ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నిటిని బట్టి చూస్తే ఏమవుతుంది, ఆ పెరిగిన క్రమాల వయసులో ప్రతిదీ కూడా మన బుద్ధిని వికసింప చేయడానికి కావలసినటువంటి క్రతువులే ఈ పండుగల్లో మనకు కనపడుతున్నాయా లేదా? మనిషి యొక్క బుద్ధి వికసించుటాను. ఎందుకంటే 85 లక్షల జీవరాశులు ఏ ప్రాణికి లేనటువంటి బుద్ధి మనకేగా ఇచ్చాడు. యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ, ఆకలి రూపంలో ఉన్నదే ఆవిడే. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నిద్ర రూపంలో ఉన్నది ఆవిడే. నిద్రపుచ్చుతోందిగా మళ్ళీ మనని. ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు, 3 ప్రళయాలలో రాత్రిపూట మనల్ని కష్టం తెలియకుండా మన హాయిగా నిద్రపుస్తున్నాడు. ఆ రాత్రిపూట కూడా మెలకువగా ఉంటే అసలు కష్టాన్ని భరించగలమా మనం? హాయిగా నిద్రపుస్తున్నాడు. అందుకని సృష్టి స్థితి లయకారులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ సమన్వయం చేసుకోవటం, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం అనమాట మనం ఇవన్నీ. అందుకని ఆ బుద్ధిని ఎప్పటికప్పుడు వికసింపజేస్తూ ఆ పరిపూర్ణ స్థితివికి మనం నడిపిస్తుందమ్మా. అది దీంట్లో ఉన్నటువంటి గొప్ప పరమ. మీరు ఇవన్నీ చెప్తుంటే ఏమనిపిస్తుందంటే, అంటే బుద్ధి సన్మార్గంలో ఉన్నప్పుడు మనమే ప్రతి ప్రక్రియ సన్మార్గంలో నడిచి ప్రతి ప్రక్రియ అలా చేసినప్పుడు అసలు ఈ పూజలు ఇవన్నీ ఇది ప్రతి మన నడవడికే పూజ. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అని ఎందుకన్నారు? మనం చేసే ప్రతి పనిని కమిట్మెంట్తో చేస్తే, నిబద్ధతతో చేస్తే అదే పూజ. పూజ యొక్క పరమార్థమే అది. అంటే సజీవ విగ్రహానికి కావలసినటువంటి ఆరాధనను విగ్రహారాధన దగ్గర నువ్వు రిహార్సల్స్ చేస్తున్నావు తప్ప మరొకటి కాదు. మా జ్యోత్సన వస్తోంది లోపలికి, మా ఇంట్లోకి రాగానే జ్యోత్సన రామ్మ అనుకుంటాను. ఆవాహయామి, జ్యోత్సన కూర్చోమ్మా, సింహాసనం సమర్పయామి, జ్యోత్సన మంచినీళ్ళు తాగుతావమ్మా, అర్ఘ్యం సమర్పయామి, అమ్మ కాళ్ళు గడుక్కోమ్మా, పాద్యం సమర్పయామి, అమ్మ స్నానానికి నీళ్లు దొడిగానమ్మా, స్నానం సమర్పయామి, టవలు కూడా పెట్టానమ్మా, వస్త్రం సమర్పయామి, రామ్మ భోజనానికంట నైవేద్యం సమర్పయామి, ఆ తర్వాత వెళ్ళొస్తూ థ్యాంక్స్ అమ్మ నీరాజన. ఇదేమిటి మరి? దీంట్లో ఇటువంటి పూజ అంటే నిత్యం ఇదే మనం చేసేదే అది. కాకపోతే మంత్రాలు లేవు. మంత్రాలు ఎందుకు దానికి ట్రైనింగ్ అనమాట. నువ్వు సజీవ విగ్రహాన్ని ఆరాధిస్తేనే విగ్రహారాధనకు పరమార్థం నెరవేరుతుందని అన్న అక్కడే కూర్చోమని చెప్పలా. అక్కడేమో అక్కడ సావుకేకలతో వాడు ఏడుస్తూ ఉంటే, వాడు అన్నం లేక ఏడుస్తుంటే, ఇక్కడ నువ్వు పాలు పోస్తూ ఉంటే శివుడి మీద అమ్మవారికి నువ్వు పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే అమ్మవారు సంతోషపడుతుందా? అక్కడ ఆకలి అన్నమో రామచంద్రాన్ని వాడు అరుస్తూ ఉంటే వాడికి అన్నం పెట్టకుండా ఇక్కడ నువ్వు నైవేద్యం పెడితే దేనికోసం ఈ నైవేద్యం? అన్నం లేని వాళ్ళకి నైవేద్యం పెట్టడం కోసమే, స్వామి పేరు మీద వాళ్ళకి పెట్టడం కోసమే ఈ క్రతువులని. అందుకని ఈ క్రతువులో నన్ను పరమార్థం అంతా ఇదేనమ్మా. కాబట్టి ఈ క్రతువుల ద్వారా నువ్వు జీవిస్తూ 10 మందిని జీవించని, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకు, ఇతరులను బ్రతకనివ్వు. మనం బ్రతుకుతూ ఇతరులను బ్రతకనివ్వడానికి ఇన్ని రకాల ప్రణాళిక రచన చేసి పెట్టారు మన పూర్వీకులు. అసలు ఈ పండగ అనేది మన డైలీ లైఫ్లో మనం ఎలా బ్రతకాలి అనేదానికి ఒక ఎక్సర్సైజ్. ఇదొక రిహార్సల్స్ మీకు చెప్పాను కదా, అది గ్రహించుకుంటూ చేస్తే అది పూజ అవుతుంది. అసలు ఇవన్నీ కూడా సామాన్య జనానికి తెలిసినప్పుడే
ఇవి ఇంకా వృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్కరికి తెలియాలి, దానివల్ల సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తారు. సామాన్య జనం అనేటటువంటి వాళ్ళకి ఈ శ్లోకాలు అర్థాలు తాత్పర్యాలు తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళు జీవిస్తున్నారమ్మా. వాళ్ళు అలా జీవిస్తూ ఉండబట్టి ఇంకా నడుస్తోంది. చదువు వచ్చిన చదవకముందు కాకరకాయ చదివిన కేకరకాయ అన్నట్టుగా ఈ చదువు అనేది వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం లేక కేవలం లిటరసీ అనే జ్ఞానం వచ్చిన తర్వాతనే పొరపాట్లు దొలుతున్నాయి తప్ప అసలు సామాన్య జనం పెద్ద బాల శిక్ష చదువుకున్న వాళ్ళందరూ కూడా అదే స్థితిలో ఆచరిస్తున్నారు. పాపభీతి ఉన్నది వాళ్ళలో, నా తప్పు చేయడానికి భయపడేటటువంటి స్వభావం ఉన్నది. ఎవరికి లేదనుకుంటున్నావు, అది చదువుకున్న తర్వాతే పెరుగుతోంది. ఇది ఏ చదువు? ఓన్లీ లిటరసీ. ఆత్మజ్ఞానం ఏదైతే ఆధ్యాత్మిక విద్య ఉన్నదో, ఏ వేమన శతక పద్యాలను అపస్పోసన పట్టి వాళ్ళ జీవితానికి అన్వయించుకుని బ్రతికి మన పూర్వీకులు ఇట్లా బ్రతకలా. ఆ చదువు ఎప్పుడైతే మనకి విద్యలో మనకి ప్రవేశపెట్టి గురుకుల పద్ధతిని మళ్ళీ ఎప్పుడైతే తీసుకొస్తారో జ్యోత్స్న, మళ్ళీ ఆ రకమైన సమాజం ఏర్పడుతుంది. కానీ ఎన్ని చెప్పినా అండి, ఎందుకో కానీ పూజా కార్యక్రమాలు అనేసరికి ఒక టైప్ ఆఫ్ భయం స్టార్ట్ అయిపోతుంది. అది ఎందుకంటారు? అంటే ఇది చెయ్యొచ్చా, ఇది చేయదు, ఎందుకు ఈ సందేహం? అంటే ఎన్ని వివరంగా చెప్పినా కూడా ఒక పోటీతత్వం పెరుగుతోంది. వాళ్ళన్ని పూలతో చేస్తే నేను ఇన్ని పూలతో చేస్తే, వాళ్ళంత రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నేను ఇంత రిటర్న్ గిఫ్ట్ ఇస్తానేది ఒక పోటీ ఈ మధ్య సమాజంలో. నేను అమ్మవారిని ఇంత బాగా అలంకరించి వాట్సాప్లో కూడా పంపిస్తాను, చూడు ఎంత గొప్పగా అలంకరించుకున్నాను అమ్మవారిని. అది కాదు అక్కడ కావాల్సింది, ఆ పోటీతత్వం కాదు కావాల్సింది. ఎంతవరకు నేను అమ్మతత్వాన్ని, ఈ పృథ్వీతత్వాన్ని, సృష్టితత్వాన్ని ఎంతవరకు నేను అవగాహన చేసుకున్నాను, ఆ సృష్టికి అనుగుణంగా నేను ఎంతవరకు ప్రవర్తించగలుగుతున్నాననేది సరిచూసుకోవాలి తప్ప ఆ తల్లి ఇంత చీర కట్టిందంటే నేను ఇంత చీర కట్టాను, ఆవిడ ఇంత చీర అమ్మవారికి సమర్పించిందని నేను ఇంత సమర్పించాలనే పోటీ మనకు అక్కర్లేదు. ఏమీ ఇవ్వకపోయినా నిండైన మన నమస్కారం ఒక్కటి చేసుకున్న అమ్మ చాలా సంతోషపడుతుంది. అమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అమ్మకి ఎప్పుడు ఆగ్రహం అనేది ఉంటే అమ్మ ఎలా అవుతుంది తల్లి కదా? అది మాత్రం నిజమండి. అమ్మ ఎప్పుడు మనల్ని ప్రేమతోనే చూస్తుంది. అదే ప్రేమ భావంతో అమ్మవారిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఆమె ఆశీర్వాదాలు ఆమె మన వెంటే ఉంటుంది, మనలోనే ఉంటుంది అని. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షుపాసంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌం క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాసమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. చాలా చక్కగా చెప్పారండి. గాయత్రి అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, అదేవిధంగా ఆమె అవతారం ఎలా ఉంటుంది, ఆమెలో మనల్ని మనం ఎలా చూసుకోవాలో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.